క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా చూడండి, మనము ఇంకనూ పాపములకు దాసులు కాకున్నట్టు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదము. ఎందుకు మనము సిలువ వేయబడదామని ఎరుగుదామని అంటే, మన ప్రాచీన స్వభావం మనం ఏం చేయాలంట? సిలువ వేయాలి. ఎందుకనంటే మనం ఆల్రెడీ బాప్తిస్మములో మనము మొదట మరణం ఏమైంది? ఆయనతో కూడా సమాధిలో పాతి పెట్టబడింది. ఈ రోజు మనము మన ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఆయన దేనిగా ఎంచుకున్నాడంట? పెంటగా ఎంచుకున్నాను అంటూ ఉన్నాడు. నేను జీవించేవాడిని నేను కాదు, నేను క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడని చెప్తాడు. ఎందుకనంటే ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఆయన ఏం చేస్తాడంటే, మనం నోట్లో నుంచి ఉమ్ము ఊజేస్తాం అనుకో, దాన్ని మళ్ళీ మనం తీసుకుంటామా? తీసుకోలేము. ఎందుకనంటే అది అసహ్యం. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని మనం తెలుసుకొని ఈరోజు మనం ఏం చేయాలనంటే, ప్రాచీన స్వభావములు ఏట్లయితే బంధింపబడిపోయి ఉన్నామో వాటన్నిటిని మనం ఏం చేయాలి? సిలువ వేయాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. సిలువ వేసేయాలి. సిలువ వేయాలని అంటే మనం ఏదో వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిలా కాదు. లోకంలో ఈ ప్రాచీన స్వభావం మనలో ఉన్నటివి కొన్ని ఉంటాయి, దాక్కొని ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర దాక్కొని ఉంటాయి. అన్నిటిని మనం ఏం చేయాలంటే వదిలివేసేయాలి. ఇంకొక మాట ఉంటుంది, కింద చదువు 7. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు మృతుల్లో మరణం ఏం చేయదంట? ప్రభుత్వం చేయదు. ఎందుకనంటే ఆ మరణం ఏం చేస్తాడు? ఆయన మృంగివేశాడు. ఈరోజు ఆ మరణములు ఏముంది? పాపం ఉంది, సాతాన అంధకార దుష్ట శక్తులన్నీ అందులో ఉన్నాయి. అందుకని ఆయన మరణమును ఏం చేశాడు? జయించాడు. ఆ మరణమును జయించి ఈరోజు నిన్ను నన్ను ఆయన యందు జీవించేలాగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనలో జీవించేలాగా ఆయన చేసుకున్నాడు. ఈరోజు మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూడు, కిందకి చదువు 11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట అంటూ ఉంది ఏంటంటే, అటువలే మీరు పాపం విషయమై ఏమైనారు? మృతులైపోయినారు. ఎందుకు? యేసుక్రీస్తు సత్యం నువ్వు తెలుసుకున్నావు, ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసంలో నీ పాపమును ఏం చేసావు? పాతి పెట్టావు. నువ్వు ఆయన ఎలాగా పునరుద్ధారుడిగా తిరిగి లేచాడో అలాగే నువ్వు పాపములో నుంచి నువ్వు ప్రాచీన స్వభావమును ధరించుకొని ఈరోజు సజీవులుగా దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అని అంటున్నాడు. హల్లెలూయా. సజీవులుగా మనల్ని ఎంచుకోవాలని అంటే యేసు క్రీస్తు నందు మనం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి.
ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించలేరు, ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మనమల్ని పాపం నుంచి విడిపించలేరని చెప్పి ఆ సత్యమును నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఆయన యందు జీవించేలాగా చేస్తాడు. ఆయన యందు ఏముందంటే జీవమునిచ్చే ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ జీవమునిచ్చే ఆత్మ నిన్ను ఏం చేస్తుందనంటే ఈ లోకము నుంచి పరలోకమును తీసుకెళ్తాది, నీలో నిత్య జీవమును నింపుతుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది, నిన్ను పవిత్రునిగా చేస్తుంది, నిన్ను యేసునందు నివసించే వారిగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటూ ఉన్నాడు. అయితే ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యందు నేను ఉన్నాను కదా నాకు ఏమీ లేదనుకోవడము చాలా తప్పు. ఏంటంటే ఆయన యందు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి.